నిర్మల్ జిల్లా బాసరా ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 15వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. నిరసనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఫోటో మాస్క్ ధరించి ప్రత్యేకంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకంతో దీక్షను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సీఎం చొరవతో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1200 మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు. ఇంత మంది దండలో డీహైడ్రేషన్ కు లోనవుతూ ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నా ఈ రోజుతో 15వ రోజుకు చేరుకుంది. మా యొక్క న్యాయమైన డిమాండ్ని రెగ్యులరైజేషన్ చేయాలని అన్ని యూనివర్సిటీలు, రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఈరోజు వివిధ రూపాలలో మా నిరవధిక దీక్షను సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరుకునే విధంగా సగౌరవంగా, గౌరవపూర్వకంగా ఆయన యొక్క మాస్కులు ధరించి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రకంగా కానీ మా యొక్క ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా యొక్క రిక్రూట్మెంట్ కానీ, మేము వచ్చిన ప్రాసెస్ కానీ అన్ని యూజీసీ గైడ్లైన్స్కు లోబడి ఉన్నాయి అండ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్కు లోబడి ఉన్నాయి. మా యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నింటినీ కూడా గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు తొందరగా న్యాయం చేయాలని కోరుతున్నాము. అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క నిరవధిక నిరసన దీక్ష 15వ రోజుకు చేరుకుంది. 15 రోజుల నుంచి వివిధ రూపంలో మా యొక్క ఆవేదనని గవర్నమెంట్కు తెలియజేస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి చలనం లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మా యొక్క ఆవేదనను పరిగణలోకి తీసుకొని అన్ని అర్హతలు ఉన్నటువంటి మమ్మల్ని అబ్జార్బ్ కానీ, రెగ్యులరైజేషన్ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇమ్మీడియట్ గా మాకు బేసిక్ ప్లస్ డిఏ హెచ్ఆర్ఏను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గురించి చాలా మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, ప్రజల మీటింగ్లలో మాట్లాడారు. వీరికి అన్ని అర్హతలు ఉన్నాయి, గవర్నమెంట్ వీళ్ళతో వెట్టి చాకిరీ చేస్తుందని మాట్లాడారు. ఇప్పుడు మీరు అధికార పక్షంలో వచ్చిన తర్వాత మా యొక్క ఊసే మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడైనా ప్రజాప్రభుత్వం అని గంభీరాలు పలుకుతున్నటువంటి